జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 243. ఇందులో మనం ధర్మరాజు, అతని సోదరులు ద్రౌపది, ఇతరులు స్వర్గలోకంలో ఏ స్థానాల్లో ఎలా ఉన్నారో చెప్తున్నారు. వైశంపాయన మహర్షి, పండిత మహాశయ, ఇప్పుడు మా ప్రపితామహులు అందరూ, మాత ద్రౌపది, ఇతరులు అందరూ స్వర్గంలో ఏ స్థానాల్లో ఎలా ఉన్నారు, వాటి గురించి నాకు చెప్పరా అని అడిగాడు మహాభారతాన్ని వింటున్నటువంటి జనమేజయ చక్రవర్తి. రాజన్, అవి చెప్తున్నాను, అదే వినండి అన్నాడు వైశంపాయనుల వారు. ధర్మరాజును నరకద్వారానికి తీసుకుని వెళ్ళి నరకములో ఉన్నటువంటి ఇతర పాండవులను, ద్రౌపదిని చూపించారు ఇంద్రుడు, యమధర్మరాజు. చాలా వ్యధ శోకంతో ఉన్నాడు ధర్మరాజు. అంటున్నాడు యమధర్మరాజు, ధర్మరాజా, నీవు బాగుగా శోధింపబడితివి. నీలో ధర్మము పాలు, ధర్మగుణము, పుణ్యము చాలా ఎక్కువగా ఉన్నది. నీవింకా శోకింపకము. నిన్ను ఆ నరకలోక ద్వారం చూపిద్దామని, మీ తమ్ములు, భార్య అక్కడ ఎలా ఉన్నారో చూపిద్దామని నేను ఇంద్రుడు అనుకున్నాం. అంతేగాని అక్కడ మీ తమ్ముళ్ళు లేరు, నీ భార్య లేరు, అందరూ స్వర్గంలోనే ఉన్నారు అని చెప్పాడు యమధర్మరాజు. ఇలా నీవు చూసిన నీ తమ్ముడు భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు, ద్రౌపది, కర్ణుడు, వీళ్ళంతా కూడా మేము చేసిన మాయా ప్రభావం మాత్రమే, కానీ వాస్తవాలు కావు. వాళ్ళంతా స్వర్గంలో సర్వ సుఖాలతో మంచి మంచి అంతఃపురాలలో, మంచి మంచి విమానాలలో గౌరవంగా ఉన్నారు. రమ్ము, నీవు ఈ మానవ శరీరంతో ఇంకా ఉండకు. ఇదిగో ఈ పవిత్ర సురగంగ, ఇందులో నీవు దిగి స్నానం చేసుకునుము. ఈ ఆకాశగంగలో నీవు దిగి స్నానం చేస్తే ఆ పవిత్ర స్నానం వల్ల నీకు భూమిపై ఉండే మానవులకు ఉండే వికారాలన్నీ తొలగిపోతాయి. స్వచ్ఛంగా ఇంకా నువ్వు ఉంటావు. అప్పుడు నీకు ఈ శోకము ఉండదు, ఈ వికారాలు ఉండవు. రమ్ము అని యమధర్మరాజు తన పుత్రుడైనటువంటి ధర్మరాజును తీసుకుని వెళ్ళి ఆ పవిత్ర ఆకాశగంగలో స్నానం ఆడించాడు. అలా ధర్మరాజు ఆ పవిత్ర ఆకాశగంగలో స్నానం ఆడగానే అతని మానవ శరీరం మాయమైపోయి ఒక దివ్యమైన సూర్యకాంతితో వెలుగుతున్న దివ్య కాంతితో వెలుగుందు ఒక ధర్మరాజు కనిపించాడు. అతడప్పుడు పూజ్యమైన స్వచ్ఛమైన అగ్నివలే ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిలో మనుష్యలోకంలో ఉండే వైరము, వైషమ్యాలు, వికారములు, భావములు, అసూయలు, ఉద్వేగము, మదము, మాత్సర్యము, సహనము, వికారము, స్నేహము, గర్వము, దుఃఖము, కోరికలు అన్నీ మటుమాయమైపోయినాయి. ఓ జనమేజయ మహారాజా, మీ ప్రపితామహుడు ధర్మరాజు అలా ఆకాశగంగలో స్నానం ఆడగానే అతడు దివ్య రూపంతో వెలుగొందిపోతూ దివ్య వర్చస్సుతో దివ్య కాంతులు ప్రజలుతూ ఉన్నాడు. అట్టి అతడిని ఇంద్రుడు, యమరాజు, దేవతలు అందరూ వేర్నోళ్ళ పొగిడారు, స్తుతించారు. ఆ సమయంలో శంఖ చక్ర గదా పద్మములతో మహాదివ్య రత్న ఖచిత సింహాసనంపై నుంచి కూర్చొని ఉన్న శ్రీ మహావిష్ణువు అక్కడ ధర్మరాజుకు ప్రత్యక్షమై దర్శనమిచ్చారు. ఆ శ్రీ మహావిష్ణువు నుండి చిక్కని పశుపచ్చని దివ్యకాంతి, తెల్లని దివ్యకాంతి వెదజల్లుతూ ఉండగా ఆ దివ్యకాంతులు వచ్చి ధర్మరాజు పైన పడి మరింత బాగా ధర్మరాజు శోభిల్లాడు. అలా శ్రీమన్నారాయణుడు దర్శనమవగానే ఆ శ్రీమన్నారాయణుడు ప్రక్కనే ఒక దివ్య సింహాసనము పైన, అది కూడా రత్న ఖచిత సింహాసనము, ఆ సింహాసనము దాదాపుగా శ్రీ మహావిష్ణువు అధిష్ఠించిన సింహాసనం వలనే ఉన్నది. అది కొంచెము తక్కువ ఎత్తులో ఉన్నది. ఆ సింహాసనం పైన
అత్యంత అందగాడు, నీలి రంగు, గొప్ప ముఖవర్చస్సు, మహావీరుడు, ధనుర్ధారి, గొప్ప తపస్వి అయిన ఆ నరనారాయణుల్లో నరుడు అర్జునుడిగా దర్శనమిచ్చాడు ధర్మరాజుకు. ఆ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని నమస్కరిస్తూ సేవిస్తూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడిని మహా తపస్వి, గొప్ప ధర్మపరుడు అయినటువంటి ధర్మరాజు స్తుతించాడు, ప్రార్థించాడు, నమస్కరించాడు. అలాగనే అతని పక్కనే ఉన్నటువంటి అర్జునుడు నరుడు, అతడిని కూడా చూసి నా తమ్ముడు ఇంతటి స్థాయిలో ఉన్నాడా అని పొంగిపోయాడు ధర్మరాజు. అలాగనే అటు దూరంగా చూస్తే సూర్య సమూహములో 13వ సూర్యుడి వలె వెలిగిపోతున్నాడు కర్ణుడు. అది కూడా చూశాడు ధర్మరాజు, సంతోషించాడు. ఇలా అటుపక్కకు చూస్తే మరుద్గణాలలో మహారాజు వలె మెరిసిపోయి వెలిసిపోతూ ఉన్నాడు. అత్యంత గొప్పగా ఉన్నాడు భీముడు. ఆ భీముడు మరుద్గణాల మధ్య చుక్కల్లో చంద్రుడి వలె వెలిగిపోతున్నాడు. మిత్రులారా, ఆదిత్యులంటే 12 మంది, అందులో 13వ వాడిగా చూస్తున్నాడు కర్ణుడిని ధర్మరాజు. మరుత్త దేవతలు 7గురు, వారి నడుమ చుక్కల్లో చంద్రుడి వలె ఉన్నాడు భీముడు, అది చూస్తున్నాడు ధర్మరాజు. అశ్విని దేవతల వైద్యులు, గొప్ప విద్య తెలిసిన వారు, మహావైద్యులు. అట్టి అశ్విని దేవతల మధ్యన నకులుడు సహదేవుడు దేదీప్యమైన కాంతితో, గొప్ప దివ్య వర్చస్సుతో మంచి స్థాయిలో వెలిగిపోతూ కనిపించారు ధర్మరాజుకు. అప్పుడు ఒక దివ్య సూర్యకాంతి, పశుపచ్చని కాంతి, తెల్లని కాంతి, వజ్ర వైడూర్యాలు మెరిసిపోతుంటే ఎలాంటి కాంతి వస్తుందో అంతటి గొప్ప మణికాంతిలో ఒక దేదీప్యమానంతో వెలిగిపోతున్న ఒక పవిత్ర స్త్రీమూర్తి అక్కడ దర్శనం ఇచ్చారు. ఆ పవిత్ర శ్రీమూర్తి యొక్క దివ్యత్వాన్ని చూశాడు ధర్మరాజు, పోల్చుకోలేకపోయాడు. అడుగుతున్నాడు ఇంద్రదేవుడిని, ఇంద్రదేవ, ఈ గొప్ప స్త్రీమూర్తి మహాలక్ష్మి వలె ఉన్నారు, మహాదేవత, అత్యంత పవిత్రమూర్తి, ఎవరు ఈమె అని అడిగాడు. ధర్మరాజా, ఈ పవిత్ర శ్రీమూర్తి ఎవరో కాదు, మహాలక్ష్మి యొక్క ఒక అంశ, ఇంద్రలోకములో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఈమెయే నాడు ద్రౌపదిని యజ్ఞములో పుత్రికై పుట్టి ద్రౌపదిగా మీ ఇంట అడిగింది. ఈమె పరమశివుని వరం, అతని వరప్రసాదంగా ఆమె యజ్ఞములో జన్మించింది. అగ్ని పునీత, అగ్నిలో పుట్టినది అగ్నిజ. ఈమె దేవతామూర్తి, శివుని వరం వల్ల మాత్రమే మానవ కన్యగా జన్మించి మీకు భార్య అయింది. ఆ మహా స్త్రీమూర్తి గర్భాన 5గురు పుత్రులు పుట్టారు. ఆ 5గురు పుత్రులు మీ కుమారులు, వారెవరో కాదు, గంధర్వులు. అదిగో అటు చూడు, ఆ 5గురు గంధర్వ శ్రేష్ఠులు మీ కుమారులు. వారి మధ్య వెలిగిపోతున్న వంటి గంధర్వ రాజే మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు. అంతా చూసేసరికి ధర్మరాజుకు చాలా ఆశ్చర్యము, వింతగా అనిపించింది. ఇంద్రదేవ, బాగు, ద్రౌపదీదేవి ఇంద్రలోకంలో ఉండే లక్ష్మీ అంశ, లక్ష్మియా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. ధర్మరాజా, అవును, ఆ స్త్రీమూర్తి శ్రీ మహాలక్ష్మి యొక్క అంశతో ఇంద్రలోకములో ఇంద్రసేనగా జన్మించింది. ఆమె మహాలక్ష్మి యొక్క అంశ, ఆమెయే ద్రౌపదిగా మీకు తెలియను. ఆమె పరదేవతా స్వరూపిణి, అందుకని ఆమె శివుని వరం వల్ల అగ్నిలో జన్మించి ధర్మ సంస్థాపనలో భాగంగా శ్రీమన్నారాయణుడికి సహకరించింది ఆ స్త్రీమూర్తి. ధర్మరాజా, ఇటు చూడు, మహోన్నత వెలుగుతో, చల్లని చూపులతో, అత్యంత పరాక్రమశాలి, ధీరుడు నీ అర్జునుని కుమారుడు అభిమన్యుడు. ఈయన చంద్రుని యొక్క అంశ. అటు చూడుము, నీ తండ్రి పాండురాజు దేదీప్యమానముతో, అత్యంత వైభవంతో ఆ దివ్య విమానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన పక్కన ఉన్నవారు కుంతి, మాద్రీలు. ఆ ఇద్దరితో అతడు ఆ దివ్య విమానములో సర్వ సుఖాలు అనుభవిస్తూ విహారము చేస్తున్నాడు.
ధర్మరాజా ఇటు చూడు. ఈ అష్టవసువులలో చిన్నవాడు, ముద్దుల తమ్ముడు, అందగాడు, మహావీరుడు, సత్యవ్రతుడు, గొప్ప భీషణ ప్రతిజ్ఞలు చేయువాడు, వాటిని నెరవేర్చుకునేవాడు అతడు భీష్ముడు. అతడు అష్టవసువులలో ఒకడు. అతడు ఆ అన్నదమ్ములతో కలిసి ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత గౌరవంగా ఉన్నాడో చూడు. ఈ ప్రక్కన చూడు, దేవగురు బృహస్పతితో సరసల్లాపాలు ఆడుకుంటూ సరదాగా మాట్లాడుతూ గురు శిష్య సంబంధాలతో ఎంతో ప్రేమ వాత్సల్యంతో ఇద్దరు కలగలిసి ఉన్నారు. ఈయన ద్రోణాచార్యుడు, బృహస్పతికి అత్యంత ప్రియమైన శిష్యుడు, ఇష్టుడు. అటు చూడు. ఆ పైకి చూసావా ధర్మరాజా, గంధర్వ యక్ష గుహ్యుల స్థానాలలో ఎంతో గౌరవంగా మహారాజులు వెలిగిపోతున్నాడు. ఆయన మీ మామ ద్రుపద మహారాజు. అలా ద్రుపద మహారాజు పక్క స్థానంలోనే ఉన్నాడు చూడండి, విరాట మహారాజు. ఆ పక్కన కేకయ మహారాజులు అందరూ కలిసి ఇక్కడ స్వర్గంలో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నారు. ధర్మరాజా ఇంకా నలువైపులా తిరిగి చూడండి. కురుక్షేత్ర యుద్ధములో మరణించి వీర స్వర్గం పొంది నాకలోకం వచ్చేటువంటి వీరందరూ సర్వ సుఖాలు, మంచి హోదాలు, మంచి మంచి విమానాలలో తిరుగుతున్నారు. పెద్ద పెద్ద భవంతులు వారికి కేటాయించబడినవి. సర్వ సుఖాలు ఇక్కడ వారు అనుభవిస్తూ ఉన్నారు చూడు అని ఇంద్రదేవుడు ధర్మరాజుకు వారందరినీ పేరు పేరున చూపించాడు. జై శ్రీమన్నారాయణ.